రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసిన తర్వాత సినిమా నాకు పెద్దగా నచ్చలేదని చెప్పను, మరీ పెద్దగా నచ్చిందని చెప్పను, వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. మరీ ఫ్లాప్ సినిమా అని చెప్పను. సినిమా బాగానే ఉన్నది, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎందుకు ఒక్కసారి చూడొచ్చు అని చెప్పాను అంటే, దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. సరే, ఎందుకు ఒక్కసారి మాత్రమే చూడొచ్చు అని చెప్పాను అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఇంతే ఇలాగే బాగుంటుంది అని అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యాయి. సెకండ్ హాఫ్ బోరింగ్గా ఉంటుంది, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా బాగానే ఉన్నది, ఒకసారి అయితే చూడొచ్చు, అందుకే ఒకసారి అయితే చూడొచ్చు అని చెప్పాను. ఇంకా ఇలాంటి సినిమాలు రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, స్క్రీన్ మీద చూపించేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది డైరెక్టర్ దీంట్లో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా 2000-2003 మధ్యలోనే జరుగుతుంది. సో అలాంటి టైంలోని మన సినిమా థియేటర్ల వద్ద మనం ఎలా ఉండేవాళ్ళం, మన ఊర్లోని థియేటర్లు ఎలా ఉండేవి, అలాగే ఊర్లోని జరిగే లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి, అప్పుడు ఉన్న ఫ్యాన్స్ హీరోలకి ఎలా ఉండేవారు, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ని సినిమా మీద బాగా చూపించారని చెప్పాలి. ఎక్కడా రాజీ పడలేదు డైరెక్టర్. సో అందుకని డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఊర్లోని ఒక వేరే అభిమానం ఉంటాడు ఒక హీరోకి. అసలు ఎందుకు ఆ హీరో అంటే అంత పిచ్చి, ఆ హీరోకి ఆ వీరాభిమానికి ఉన్న రిలేషన్ ఏంటి, మధ్యలోని ఈ లవ్ స్టోరీ ఏంటి, ఇదే స్టోరీ. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే, రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీళ్ళు ముగ్గురు కోసమే సినిమా చూడాలి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ నుండి వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా ఈ సినిమాకి న్యాయం చేసింది ఎవరైనా అన్నారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. బాగా మ్యూజిక్ అందించారు, బీజిఎం కూడా బాగానే ఉన్నది, సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. రవితేజ గారు నటించిన నేనంతే సినిమా ఒకటి ఉంటుంది కదా, అది ఫ్లాప్ అయినా అది ఎప్పటికీ ఒక అండర్రేటెడ్ మూవీగానే ఉండిపోతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా కూడా అలాగే అనిపించింది అని అనకూడదు, ఎందుకంటే ఆ సినిమా స్టోరీ డిఫరెంట్, ఈ సినిమా స్టోరీ డిఫరెంట్గానే ఉంటుంది. కొంచెం అక్కడక్కడ అలా అనిపిస్తుంది, మిగతా సినిమా మొత్తం బాగానే ఉన్నది. ఓవరాల్ రివ్యూ చెప్పాలి అంటే ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మ్యూజిక్ బాగానే ఉన్నది, ఇంకా రామ్, భాగ్యశ్రీ బోర్సే, నెక్స్ట్ ఉపేంద్ర ఈ సినిమాలోని చాలా తక్కువ కనబడతారు, కానీ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన రోల్కి ఉపేంద్ర తప్ప ఇంకెవ్వడూ న్యాయం చేయడు అన్నంతలోనే యాక్టింగ్ చేశారని చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్ ఏదైనా ఉన్నది అంటే అది సెకండ్ హాఫ్లోని ఇంకొంచెం మరీ ఎక్కువ ల్యాగ్ అనిపించింది. సో కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఎనీవే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ మూవీ. ఓవరాల్గా ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. మీరు కనుక మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.